యా హాయ్ స్టూడెంట్స్ టుడే ఏంటంటే హాల్ టికెట్ ఎవరికి ఇష్యూ అవుతుంది అనేది నేర్చుకోబోతున్నాం. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 7 వరకు ఉంది. బట్ మీరు బిఫోర్ జూన్ 5 లోపు ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి. సో ఎలా చెక్ చేసుకునేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మన జీమెయిల్ అనేది మనం కాపీ చేసుకోవాలి, లేదంటే మీకు తెలుస్తుంది కదా. సో క్రోమ్ ఓపెన్ చేసి మన విద్యాధన్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో జస్ట్ 3 మినిట్సే ఉంటుంది. సో వెబ్సైట్ ఎలా అనేది అందరికీ తెలుసు కాబట్టి సో ఆల్రెడీ లాగిన్ అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఈ లింక్ అనేది మీకు ఇస్తాను, డైరెక్ట్ ఈ లింక్ అనేది. సో పాస్వర్డ్ అందరూ మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఓపెన్ అవ్వాలి కదా. సో ఇన్ ప్రాసెస్ అని ఉంది చూసారు అప్లికేషన్ స్టేటస్, అంటే ఇన్ ప్రాసెస్ ఉందంటే నాది ప్రాసెస్లో ఉందని అర్థం అనమాట. సో ఇలా క్లిక్ హెర్ చేస్తున్నాను. సో ఈ పర్సన్కి హాల్ టికెట్ అనేది వస్తుంది అనమాట 100%. ఎందుకంటే ఈ పర్సన్కి ఇక్కడ చూసారా ఎలాంటి ఎర్రర్ లేదు, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. అలానే ఇక్కడ చూడండి ఈ చివర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ 10th మార్క్ షీట్ ఉంది, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఉంది, ఓకేనా. ఈ 3 అప్లోడ్ చేసుకుని ఉండాలి. అలానే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చాలామంది ఇవ్వలేదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ +2 డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు. ఖచ్చితంగా గ్రూప్ అనేది మెన్షన్ చేయాలి, ఇవి ఏం అవసరం లేదు, గ్రూప్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ పర్సంటేజ్ ఉంది కదా 90% అబోవ్ పర్సంటేజ్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఖచ్చితంగా 2024 ఉండాలి. వీళ్ళకి మాత్రమే హాల్ టికెట్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఎవరికి రిలీజ్ అవ్వదో చెప్తున్నాను చూడండి. సో చూడండి, మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇలా వచ్చింది అనుకోండి. అప్లికేషన్ స్టేటస్ యువర్ అప్లికేషన్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటే వీళ్ళకి హాల్ టికెట్ రాదనమాట. ఎందుకంటే వీళ్ళు 10th మార్క్ షీటు అలానే 10th మార్క్ షీట్ ఫోటోనే చేశారు, ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయలేదు. అందుకే వాళ్ళకి ఎర్రర్ ఇలా ఉంది. వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ డాక్యుమెంట్. సో ఈ యాడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. అలా చేసుకుంటే ఆ ఎర్రర్ అనేది పోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చూసారా, ప్లీజ్ కంప్లీట్ యువర్ +2 ఇంటర్మీడియట్ డీటెయిల్స్ బిఫోర్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్. అంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చేసుకున్నప్పుడు కూడా కొందరికి ఏమని వస్తుందంటే +2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన మిస్సింగ్ మ్యాండేట్ అనేది వస్తుందన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎడిట్ అప్లికేషన్లో వాళ్ళ స్టేటస్ ప్రాసెస్ ఉంది చూపించాను కదా, ప్రాసెస్ అని ఉంది, అది ఇక్కడ అప్లైడ్ అని ఉంటే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఇంకొక న్యూ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి కొత్తగా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏం పర్లేదు, ఏం కాదు, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి. ఎందుకంటే హాల్ టికెట్ అనేది ఇష్యూ కాదు, ఓకేనా. పర్సంటేజ్ అండ్ 2024 అండ్ మార్క్స్ అనేది 93% ఉండాలి. 2024 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 3 డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఫోటో, ఇన్కమ్ 10th మార్క్ షీట్, ఈ 3 అప్లోడ్లో ఉంటేనే హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది, ఓకేనా. లేకపోతే ఇష్యూ కాదు. సో ఇది మీరు చూసుకోండి, ముందే చెక్ చేసుకోండి. అలానే ప్రింట్ అప్లికేషన్ అందరూ ఈ అప్లికేషన్ అనేది జాగ్రత్త దాచుకోండి, ప్రింటింగ్ ఏం తీయక్కర్లేదు. సో వన్ టైం ఇలా బ్యాక్ వెళ్తే మళ్ళీ ప్రింట్ తీస్తే అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో డోంట్ వరీ. సో ఇప్పుడు నేను ఇది చూపించబోతున్నాను. ఇందులో ఏది ముఖ్యమంటే ఈ జీమెయిల్ ఐడి ఉంది కదా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఈ జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రాసుకోండి పక్కన. అలానే ఈ పైన చూసారా 468840 ఉంది, అలా మీ అప్లికేషన్లో ఉంటుంది, ఓకేనా. అది కూడా పక్కన రాసుకోండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ప్రింట్ ఏం అవసరం లేదు, ఓకేనా. మీకు హాల్ టికెట్లో కూడా మ్యాక్సిమం ఇదే నెంబరే వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది నెక్స్ట్ ఈ జీమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ నేమ్, ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ కూడా మీకు అక్కడ అడుగుతుంది. ఈ నేమ్ కూడా మీరు సో అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. సో లాస్ట్ డేట్ వచ్చేసి June 7, బట్ బిఫోర్ June 5 లోపే మీరు చెక్ చేసుకోండి. లింక్ అనేది నేను కింద ఇవ్వబోతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే మేము అడగవద్దు. ఇంటర్వ్యూస్ డేట్స్ అయితే చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే July 7 అన్నది ఇంటర్వ్యూ డేట్స్ పెట్టారు. బట్ యాజ్ పర్ రూల్ IIIT వచ్చేసి జూలై 11 అనమాట అది రిలీజ్ చేసేది. సో IIITకి దీనికి లింక్ ఉంటుంది, ఎందుకంటే IIIT వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే వాళ్ళు మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది కాబట్టి. సో మేబీ దాంట్లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు, ఎందుకంటే July 7 నుంచి July 20 కాబట్టి. సో అది కంటిన్యూ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక 4 to 5 days పోస్ట్ పోన్ చేయొచ్చు ఇంటర్వ్యూస్ అనేది. కానీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అయితే ఇంకా చెయ్యరు. ఖచ్చితంగా ఎగ్జామ్ వచ్చేసి June 23 అందరు రెడీగా ఉండండి. ఏదైతే ఈ జీమెయిల్ ఐడి లింక్డ్ ఫోన్ ఉంటుందో ఆ ఫోన్లోనే ఎగ్జామ్ అనేది రాయగలరు, ఇంకెవ్వరు దాంట్లోనే రాయలేరు. మీకు వచ్చిన ఎగ్జామ్ లింక్ మీరు దయచేసి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయలేరు, ఎందుకంటే ఆ లింక్ అనేది ఎక్స్పైరీ అనేది అయిపోతుంది.
సో రూమ్లో ఎవరు ఉండకూడదు, ఇన్స్ట్రక్షన్స్ అని నేను మళ్ళీ చెప్తాను. మ్యాక్సిమం హాల్ టికెట్స్ చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం June 18, 19, 20 ఆ 3 days ముందే, మ్యాక్సిమం June 18, 19, 20 ఆ డేస్లో హాల్ టికెట్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఆ డేట్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా ఎర్రర్ రాకుండా చూసుకోండి. అందరికీ ఎర్రర్ అనేది ఇలా రావాలి, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా వస్తేనే మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది, మీరు ఎగ్జామ్ రాయగలరు. సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.